వరల్డ్లోనే చాలా బిగ్గెస్ట్ ప్యారెట్ అంటే ద కకాపో. ఇది న్యూజిలాండ్లో ఒక స్పెషల్ బర్డ్. ఇది ప్యారెట్, కానీ ఫ్లైట్ చేస్తూ ఉండదు. వరల్డ్లో ఫ్లైట్లెస్ ప్యారెట్ ఒక్కటే, అదే ద కకాపో. ఇది నైట్ టైం యాక్టివ్గా ఉంటుంది. డే టైంలో బషెస్ ట్రీ దగ్గర క్వైట్గా హైడ్ అయిపోతుంది. నైట్ వచ్చాక గ్రౌండ్ మీద స్లోగా నడుస్తూ ఫుడ్ కోసం సర్చ్ చేస్తుంది. దాని ఫుడ్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఫారెస్ట్లో క్యామఫ్లజ్ అయిపోతుంది, అంటే కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది. ఫేస్ చూస్తే ఔల్ ఫేస్ లాగా ఉంటుంది. ఇది వరల్డ్లో హెవియెస్ట్ ప్యారెట్. ఫుడ్ ఏంటంటే ఫ్రూట్స్, లీవ్స్, సీడ్స్ని తింటూ ఉంటుంది. గ్రౌండ్ మీద ఏం దొరికినా తింటుంది. ఇది బ్రీడింగ్ చాలా రేర్గా ఇస్తుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి సంవత్సరం ఇది మాత్రం ఎగ్స్ పెట్టదు. ఎవ్రీ 2 to 5 yearsకి ఒక్కసారి మాత్రమే బ్రీడింగ్ చేస్తుంది. ఫీమేల్ మాత్రం 1 or 2 eggs పెడుతుంది. ఈ బేబీ ప్యారెట్స్కి మదర్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఈ బర్డ్ ఇప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎందుకంటే హ్యూమన్స్ హంటింగ్ వల్ల క్యాట్స్, ర్యాట్స్ లాంటోళ్ళు ఎగ్స్ మరియు బేబీస్ని తినిపోయారు. ఫారెస్ట్ హ్యాబిటెట్ కూడా చాలా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. కకాపోని ప్రిడేటర్ ఫ్రీ ఐలాండ్స్లో ఉంచేస్తున్నారు. ఫుడ్ హెల్ప్ చేస్తున్నారు, వాటికి ఫుడ్ కూడా హెల్ప్ చేస్తున్నారు, నెస్ట్ని కూడా వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ పాపులేషన్ 200 నుంచి 250 బర్డ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ కన్జర్వేషన్ వల్ల స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. కకాపో ఒక యూనిక్ ప్యారెట్, ఫ్లైట్లెస్, నైట్ ఎక్స్ప్లోరర్. మనం కేర్ చేస్తే ఇది లాంగ్ టైం నేచర్లో ఉంటుంది. మీటింగ్ సీజన్లో డీప్ బూమింగ్ సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ లాంగ్ డిస్టెన్స్కి కూడా వినిపిస్తుంది. సౌండ్ వల్ల ఫీమేల్ బర్డ్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కకాపో చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇది 60 నుంచి 90 years వరకు బ్రతకగలదు. దీని వెయిట్ 3.5 to 4 kgs వరకు ఉంటుంది. బిఫోర్ పాపులేషన్ 50 బర్డ్స్ మాత్రమే ఉన్న టైం ఉంది. కన్జర్వేషన్ వల్ల ఇప్పుడు 200+కి రీచ్ అయ్యాయి. ఇది వరల్డ్స్ బెస్ట్ కన్జర్వేషన్ స్టోరీ అని కూడా అంటారు. దీనికి వింగ్స్ ఉంటే కూడా ఫ్లై చేయదు. ఫారెస్ట్లో వాకింగ్ అండ్ క్లైంబింగ్తో సర్వైవ్ చేస్తుంది. నడుస్తున్నప్పుడు సౌండ్ లేకుండా సైలెంట్గా మూవ్ అవుతుంది. ప్రతి ఇండివిజువల్ కకాపోకి నేమ్ అండ్ ట్యాగ్ ఉంటుంది. రీసెర్చర్స్ వారి మూమెంట్స్, హెల్త్, బ్రీడింగ్, జనరల్ లైఫ్ ట్రాక్ చేస్తున్నారు పాపులేషన్ మేనేజ్ చేయడానికి. ప్రీడేటర్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎగ్స్ హ్యాచ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. స్లోగా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కకాపో అంటే నేచర్లో ఒక లివింగ్ ట్రెజర్లో ఉంటుంది. మనం ప్రొటెక్ట్ చేస్తే ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇది అలైవ్గా చూడగలరు. సో లెట్స్ సేవ్ నేచర్, లెట్స్ సేవ్ ద కకాపో.